శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత చింతాడ రవికుమార్ కు సంబంధించిన కేసు వ్యవహారం మరింత కీలక మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నమోదైన కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో 9 మందిని పోలీసులు అరెస్టు చేసి శ్రీకాకుళం పీడీఎం కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎచ్చర్ల పీహెచ్సీలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం 9 మందిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని అంపోలు జైలుకు తరలించారు. మొత్తం కేసులో తదుపరి పరిణామాలు ఏంటి అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు ఈ కేసు ఎక్కడ మొదలైందంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సమయంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో చింతాడ రవికుమార్ తో పాటు మరికొందరిపై ఆరోపణలు నమోదు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన తరువాత పోలీసులు దర్యాప్తు వేగం పెరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు వంటి అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదైన వెంటనే చింతాడ రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం ఈ వ్యవహారంలో మరింత ఆసక్తిని రేపింది. తనపై కేసు నమోదు కావడం, సంబంధం లేని వ్యక్తులను కూడా కేసులో ఇరికిస్తున్నారంటూ గతంలో రవికుమార్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అమాయకులపై కేసులు పెట్టకుండా ఉంటే తాను పోలీసుల ఎదుట లొంగిపోతానని ఆయన పేర్కొన్నట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ కేసులో పోలీసులు 9 మందిని కోర్టు రిమాండ్ విధించడంతో అరెస్టైన 9 మందిని అంపోలు జైలుకు తరలించారు. వైపు ఈ కేసులో అరెస్టైన 9 మందికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని, కేసు దర్యాప్తులో భాగంగా ఆధారాల ఆధారంగా అరెస్టులు చేస్తున్నామని చెబుతున్నట్లు సమాచారం. ఇక్కడ మరో అంశం కూడా కీలకంగా మారింది. గతంలో చింతాడ రవికుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో కేసుకు సంబంధించిన సెక్షన్లను ఆయన ప్రస్తావించడం కూడా పోలీసు శాఖలో చర్చకు దారితీసినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ లోని వివరాలు అధికారికంగా అందుబాటులోకి రాకముందే కేసులోని సెక్షన్లు రవికుమార్ కు ఎలా తెలిసాయన్న అంశంపై కూడా పోలీసు శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖ నుండి బయటకు వెళ్లిందా, ఎవరి ద్వారా బయటకు వెళ్లింది అనే కోణంలో కూడా అంతర్గత విచారణ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. చింతాడ రవికుమార్ కు సహకరిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడానికి ఎవరు సహకరించారు, ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు, కేసు నమోదైన తరువాత ఆయన ఎలాంటి మార్గాల్లో ప్రయాణించారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలో రవికుమార్ విశాఖపట్నం వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారాలు లభించాయని, అక్కడి నుండి బెంగళూరు వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ప్రస్తుత ఆచూకీపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కేసులో 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో చింతాడ రవికుమార్ పై పోలీసుల ఒత్తిడి మరింత పెరిగిందనే చర్చ జరుగుతోంది. తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో ఆయన కూడా త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఈ కేసు చుట్టూనే రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఒకవైపు అరెస్టులు, మరోవైపు అజ్ఞాతంలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు, ఇంకోవైపు కోర్టు పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు. ఈ మొత్తం పరిణామాల మధ్య చింతాడ రవికుమార్ ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోతారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.